నామమాత్రానికే సంబంధించిన ముస్లింలు కాకుండా అల్లాహ్ ఎదుట అల్లాహ్ దృష్టిలో మనం గౌరవం పొందేటువంటి పనులు మనం చేయాలి. అప్పుడే అల్లాహ్ మనసు సంతోషిస్తాడు. మన నొసట స్వర్గం అనేది తయారు చేస్తాడు. తన వైపునకు ఎలా మురళి రావో బిల్లాలను ఆ రకంగా తయారు చేస్తాడు. అంతేకాని పేరుకి మాత్రమేమో డమ్మీ కథలు పడతా టైం టు టైం నమాజ్ చేయకుండా ఇదేమవుతుందిలే ఆ మసీదులో వాళ్ళు ఇట చెప్పారు, ఆ జమాయితోళ్ళు ఇట చెప్పారు. జమాయితోళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే జమాయితోళ్ళకు ఇస్లాం ధర్మానికి సంబంధం లేదు. సూరతుల్ అంబియాలో చెప్పండి ఏమనంటే ఇన్న హాదిహి ఉమ్మతుం వాహిదతుం వ అన రబ్బుకుం ఫఅబుదూన్ అనే విషయం చెప్పబడింది. కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటి? వాస్తవానికి మీ యొక్క సంఘం ఒకే ఒక సంఘం, నేను మీ ప్రభువుని, నన్ను ఆరాధించండి అనే విషయం చెప్పండి. జమాతులు వీళ్ళంతా వీళ్ళు లెక్కించుకున్నారు, హదీసులు బుద్ధి పుట్టిన హదీసులు రాసుకున్నారు, బుద్ధి పుట్టినది అంటారు. ఒకరి కాడికి పోతే ప్రవక్త గురించే చెప్తాడు, ఖురాన్ గురించి ఒక్క మాట కూడా చెప్పడు, ఒక్క మాట కూడా బయాన్ రాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన ఊర్లో కూడా ఎల్లప్పుడూ హదీసులు దాంతోనే కాలం గడుపుతున్నారు. కానీ ఖురాన్ గురించి ఏ ఒక్కరోజు ఆలోచన చేసింది లేదు. కానీ ఆలోచించవలసినది ఎప్పుడు గురించి? ప్రళయం గురించి. ప్రళయం గురించి ఆలోచన చేయాలంటే ఏం చేయాలి? ఖురాన్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ప్రళయం. ఆ యొక్క తిరుపు దినం రోజు ఆ యొక్క రోజు ఆ టైం అనేది తెలియాలంటే, ఆ టైం గురించి, ఆ గడియ గురించి తెలియాలంటే ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో మాత్రమే ఉంటుంది. ఖురాన్ గ్రంథం చదివితే ఆటోమేటిక్గా ఆ టైం గురించి అంత అవగాహన వస్తుంది. తద్వారా మనిషి ఏ రకంగా జీవితం గడపాలో ఆ రకంగా గడుపుతూ ఉంటాడు. కావున ఇక మీదటైనా మనము పాతకాలపు ఖురాన్ పారాయణం మాత్రమే కాదు, ఎల్లవేళలా ఎల్లప్పుడూ మనము ఖురాన్ గ్రంథాన్ని అనేది కనీసం ఉదయం పూట కానీ సాయంత్రం ఒక 10 నిమిషాలు కేటాయించండి అల్లాహ్ కోసం. 10 నిమిషాలు కేటాయిస్తే మీ సొమ్ము ఏం కరిగిపోదు, మీ కండలు ఏం కరిగిపోవు, లేక మీ ఇంటికలు ఏం ఊడిపోవు, పోనీ మీకేం వరద వచ్చి ఏమో కొట్టుకోలేరు, దానివల్ల అలసటగానే రాదు. కేవలం 10 నిమిషాలు ఆశ్రదయి 10 నిమిషాలు మాత్రమే ఖురాన్ గురించి చదవాలి. రీడింగ్ ఆఫ్ ది ఖురాన్ ఓన్లీ 10 minutes. ఇది చదవడం ద్వారా మనకు ఈ యొక్క అల్లాహ్ యొక్క ఉనికి అనేది అర్థమవుతుంది. ఈ యొక్క హదీసులు ఎవరు బుద్ధి పుట్టింది వాళ్ళు రాసుకున్నారు. బద్రీలు పోతే ఒకరు ఒక హదీసులు చెప్తారు, ఇంకొక జిల్లాకు పోతే ఇంకొకటి, మైగురు పోతే ఇంకొకటి, కడప పోతే ఇంకొని హదీసులు, ఈ జమాత్ అంట ఆ జమాత్ అంట, వాడెవరో మస్తానయ్య దర్గా అంట, ఈడెవరో కశ్మూర్ దర్గా అంటాడు, రమతాబాద్ దర్గా అంటాడు, వాడు ఇంకొకటి వచ్చేసి అజ్మీర్ దర్గా అంటాడు, ఇంకొకటి వచ్చేసి అది ఏమంటారు పెళ్లి మర్రి ఏదో అది అనంతపురం జిల్లాలో అదొక దర్గా అంటారు. కొందరు వచ్చేసి ముంబైలో దర్గా అది ఒకటి అంటారు. రకరకాలుగా వీళ్ళు తయారు చేసుకొని ఖురాన్ గురించి ఎప్పుడు చదవరు, ఖురాన్ గురించి ఎప్పుడు తాకీదు చేయరు, ఖురాన్ గురించి ఎప్పుడు బహిర్గతం కూడా చేయరు. ఏమీ లేకుండా ఉత్త డొల్లా కొట్టుకుంటా మునాఫికులతో సవాసం చేసుకుంటూ ఆ యొక్క ముష్రికులను మునాఫికులను ఫ్రెండ్స్గా ఎంచుకొని వాళ్ళు వీళ్ళు ప్రాపంచిక ప్రయోజనాలు జురుకునేదానికి కుట్రలు పనుతూ జీవితం అనేటువంటిది గడుపుతున్నారు. వాళ్ళు గడిపేది కాకుండా పక్కన వాళ్ళను కూడా ఆ యొక్క జహన్నం మార్గంలోకి అనేది తీసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నాం అనేది కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచన చేయాలి. దగ్గర మన ఊరు విషయానికి వస్తే మన సోదరులు ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో ఉండే వాళ్ళు దగ్గర 20 సంవత్సరాల పైన ఉండేటువంటి వాళ్ళే కదా. కొద్దిగా ఆలోచించేయరా? ఒకప్పుడు ఏమంటారు చదువు లేకపోవడం వల్లే కదా ఇస్లాం ధర్మం గురించి మనకు తెలియకపోవడానికి కారణం. ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని గురించి చెప్పకపోవడం వల్లనే కదా
ఈ యొక్క ఇస్లాం ధర్మం నుంచి మనకు తెలియకపోవడానికి గల కారణం నేను చెప్పాను అంతకుముందు కూడా, అది వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. సమాశిక్ష ఉందంటారు. ఆ సమాశిక్ష క్వశ్చన్ వేసే బదులు నీ రబ్బుకు, నీ దీనుకు, నీ మలాయిక అనేప్పుడు నీ యొక్క కితాబ్ ఏంటి, కితాబ్ వాట్ ఈజ్ యువర్ బుక్ అని అంటే చాలా చాలా బాగుంది. యువర్ గాడ్ అడుగుతుంది, యువర్ మెసెంజర్ అడుగుతుంది, యువర్ దీన్ అని అడుగుతుంది. వాట్ ఈజ్ యువర్ బుక్ అని అంటే అప్పుడే సరిపోదు. అప్పుడు ఖురాన్ గ్రంథాన్ని అందరూ తెలిసి చదివేటువంటి వాళ్ళు, ఇస్లాం గురించి ఇంత అపోహలు పడేటువంటివి కాదు, ప్రవక్త గారి మీద ఇంత నిందలు పడేటువంటివి కాదు, ప్రవక్త గారి యొక్క భార్యల మీద నిందలు పడేటువంటివి కావు. అప్పుడు మనం అల్లాహ్ యొక్క గౌరవాన్ని కాపాడగల వారు అవుతాం. లేనిపోని హదీసులు రాసుకొని హదీసుల వెంట పడుతున్నారే కానీ ఖురాన్ గురించి ఎప్పుడూ ఆలోచన కూడా చేయడం లేదు. కనీసం దాని గురించి చదవాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకా దురదృష్టవశాత్తు ఏంటంటే తరవీ నమాజులో చదువుకుంటా పోతారు ఖురాన్ని. ఎందుకని అలా చదువుతున్నారు ఖురాన్ని? అర్థమైన తెలుగు భాష చదువుకోవాలి. దీర్ఘాలు, తలకట్లు, ఒత్తులు ఉంటాయి, అవి కూడా కరెక్ట్గా చదవాలి. ఆ రకంగా చదివితే గ్రంథం అవహేళన చేసినట్టే కదా. ఆ రకంగా నువ్వు ఫాస్ట్ చదవడం వల్ల వాళ్ళ గ్రంథాన్ని వ్యతిరేకించిన గ్రంథాన్ని గురించి దాంట్లో ఉండే దీర్ఘాలు, పదాలు మిస్టేక్ జరిగిందంటే అల్లాహ్ యొక్క గ్రంథాన్ని నువ్వు తిరస్కరించినట్టే కదా. ఎవరు చెప్పిండ్రు? అసలు తరవీ నమాజ్ అనేది ఒక నఫిల్ నమాజ్. దాని గురించి ఎందుకు ఇంత ఆలోచన, ఇంత పెంట చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది? ఒక రంజాన్లు మాత్రం తరవీ నమాజులు మాత్రం చదువుకుంటూ పోతారు. అది ఏది అర్థం కాదు. ఇంకా మిగతా రోజులలో పక్కన పెట్టారు. కొందరు సోదరులు అయితే రంజాన్లో వచ్చినా కానీ అసలు ఆ బుక్ గురించి ఆలోచన చేయరు కానీ చేయరు. మాకు ఎంతసేపు హదీస్ ఉంటే చాలు. హదీస్ హదీస్ హదీస్. మళ్ళీ ఖురాన్ ఎప్పుడు చదువుతారు? అది సోదరులు ఖురాన్ గ్రంథం చదివితే పాతకాలపు ఖురాన్ పారాయణం అల్లాహ్ సుబ్హానహు వతఆలా చెప్తున్నాడు ఏమని సాక్ష్యం ఉంటుంది, మీరు చదవండి అనే విషయం చెప్పబడతాను. మరి హదీసు చదవని ఎవరు చెప్పారు మీకు? పోనీ హదీస్ చదివితే ఎన్ని పుణ్యాలు వస్తాయి? అదేం సాక్ష్యంగా ఉంటుందా? కొద్దిగా ఆలోచన అనేటువంటిది చేయాలి. ఇన్షాల్లా రేపు వీడియో